అప్పర్ కట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే స్టెప్ 1 is to move your body or bend your body to the left side because I'm throwing left hand uppercut. Left hand కొడుతున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ బెండ్ కావాలి. ఓకే, గార్డ్ పెట్టుకొని స్టెప్ 1 బెండ్ అయ్యాను. స్టెప్ 2 is open my hand. ఓకే, హ్యాండ్ ఓపెన్ చేయాలి. స్టెప్ 3 is punch. ఓకే, అగైన్ గార్డ్. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్లో చూద్దాం. స్టెప్ 1 is bending. స్టెప్ 2 is open my hand. హ్యాండ్ నుంచి పంచ్ చేయాలి. పంచ్ చేసేటప్పుడు మీరు ఇంకో పాయింట్ యాడ్ చేయాల్సింది ఏంటంటే హిప్ మూమెంట్. హిప్ మూమెంట్ అనేది ఉండాలి ఇందులో. ఓకే, బెండ్ క్లోజ్ టు రిప్స్, ఓపెన్ అండ్ దెన్ యూజ్ యువర్ హిప్ మూమెంట్ అండ్ పంచ్. యూజ్ యువర్ హిప్ మూమెంట్ అండ్ పంచ్ అండ్ గార్డ్. ఎట్లా చేయాలి ఫుట్ వర్క్లో, ఇది మన టార్గెట్ ఈరోజు. ఓకే, ఎట్లా అంటే ఫుట్ వర్క్లో చేసేటప్పుడు ఇప్పుడు లెఫ్ట్ అప్పర్ కట్ నేను పంచ్ చేయాలనుకుంటున్నాను అంటే లెఫ్ట్ ఫుట్ ముందుకు వేయాలి పంచ్ చేసేటప్పుడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫుట్ వేసేటప్పుడు బెండ్ అండ్ దెన్ ఓపెన్ అండ్ దెన్ పంచ్. మీకు అర్థమవుతుందా? చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఫుట్ పంచ్ అనేది ఒకేసారి. ఓకే, సిమిలర్లీ ఇన్సర్ట్ చేసి చూపిస్తాను చూడండి. అప్పర్ కట్ చేసేటప్పుడు బ్యాక్ లెగ్ హీల్ లిఫ్ట్ చేసి ఉంచాను, పొజిషన్ అండ్ టోస్ మీద పోయింది, కిందకి పోయింది అండ్ దెన్ ఓపెన్ అండ్ దెన్ పంచ్. ఎట్ ద సేమ్ టైం మీరు స్పీడ్గా చేసినప్పుడు ఎలా వస్తుంది అంటే చూడండి, ఫ్రంట్ లెగ్ మూమెంట్, ఫ్రంట్ హ్యాండ్ మూమెంట్ ఎట్ ద సేమ్ టైం. చూడండి, ఇటు సైడ్ చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇటు సైడ్ కూడా సేమ్ చూడండి.